అకౌంట్ ఉంటే 2500 ఇస్తాను అంటుండు. మరి అకౌంట్ ఉందా మీకు? ఉంది. ఓకే. మరి పడతలేదు కదా, వచ్చే నెల నుంచి వస్తాయి. వచ్చే నెల. సో ఇప్పుడు ఇచ్చిన పథకాలలో మీకు ఎన్ని పథకాలు అందినాయమ్మా? మాకైతే ఇప్పుడు ఏం లేదు మరి. ఎందుకొని అంటే సన్న బియ్యం అందలేదు, ఫ్రీ బస్సు ఫ్రీ కానీ కరెంట్ బిల్ అందలేమంట అందినట్టే కదా. గ్యాస్ ఒకటి ఇక అంతే, ఏమున్నాయి ఏం లేదు కానీ ఒక పింఛన్ వస్తలేదు నాకు. పింఛన్కి అప్లై చేసిండ్రా? చేసిన. అంటే ఇప్పుడు అప్లై చేసిండ్రా కేసీఆర్ ఉన్నప్పుడు? అంటే మొన్ననే, అంటే సంవత్సరం అయితే చేసి వారికి వస్తలేదు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుందమ్మా? ఇప్పుడే బాగానే ఉంది, ఇప్పుడే బాగుంది. ఓకే, అప్పుడు ఎట్లుండే మరి? ఇప్పుడు అంటే కానీ ఇప్పుడైతే బాగానే ఉంది. అప్పుడు ఇంకా రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా లాంటి పథకాలు వేసిండు కదా. నాకంటే లేవు అవి, లేవు. అయితే ఇప్పుడు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తాను అన్నాడు. మరి ఏమైనా అయినాయా? తెలియదు నాకు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి పథకాలే కాకుండా ఇంకా చాలా రకాలుగా చేస్తుంది కదా, మరి అవన్నీ మీకు కరెక్ట్గానే అనిపిస్తున్నాయా? ఇవి కాకపోతే బాగానే ఉంది. ఫ్రీ పథకాలు బస్సు కాకుండా, కరెంటు కాకుండా ఇంకేమి ఇస్తే మంచిగా ఉండేదమ్మా? ఏమి ఇష్టమామనంటే ఇక ఇప్పుడు బాగుండా, మళ్ళీ తర్వాత బాగుండా అంటే. సరే, ఇందిరమ్మ ఇండ్లకి సర్వేలు చేసిన కానీ ఇంతవరకు ఇల్లు వస్తలేవు. కేసీఆర్ గవర్నమెంట్ అప్లై చేసిండ్రా? కేసీఆర్ చేసిన, ఇంద్రం పథకం చేసిన, మరి వచ్చింది ఏమి రాలే ఇంకా. సరే.